నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ తాజా రాజకీయ అంశాలపై ప్రస్తుతం మాట్లాడదాం. మనతో పాటు గజలకాంత గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత. వేముల వీరేశం నిన్న స్పీకర్ని కలిశారు. నన్ను పోలీసులు అవమానించారు, ఒక ఎమ్మెల్యేగాని చూడకుండా అవమానించారు, పిలిచి అవమానించారని కూడా ఆయన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏం జరుగుతుంది అసలు? అధికారులు ఇంకా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వట్లేదా? అది ఈ విషయంలో ఏం చెప్తారు? మేము అందరిని అధికారులను అనడం లేదు. ఈ యొక్క పోలీస్ యంత్రాంగం, కమిషనర్లు, డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు కొంతమంది మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలని చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ ఏజెంట్లు, కేసీఆర్కు ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ళు, కేటీఆర్కు పాలేరు పనిచేసిన వాళ్ళు, ఏజెంట్లుగా పనిచేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళను ఉన్నతమైనటువంటి పోస్టులలో ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారిని కోరడానికి పోతున్నాం మేము, దళిత సంఘాలందరూ కూడా. ఎందుకంటే ఈయలో కేటీఆర్ గత 10 ఏళ్లలో ఈ పోలీసు వాళ్ళను, కమిషనర్లను, ఏసీపీలను, డీసీపీలను, ఇన్స్పెక్టర్లు అందరినీ కూడా వాళ్ళకు ఏజెంట్గా తయారు చేసుకున్నారు. ప్రజల కోసం పనిచేయని వాళ్ళను. ప్రజా పరిపాలన లేదు అప్పుడు. అదేవిధంగా ప్రభుత్వము అంటే రాజ్యాంగాన్ని అనుగుణంగా నడవాలి, చట్టాలను గౌరవించి నడవాలి, చట్టాలను అనుసరించి నడవాలి. కానీ గత 10 ఏళ్లలో ఈ పోలీస్ యంత్రాంగము, ఏసీపీలు, డీసీపీలు, ఇన్స్పెక్టర్లు, కమిషనర్లు అందరూ కూడా రాజ్యాంగాన్ని గౌరవించలేదు. గత ప్రభుత్వంలో చట్టాలను అనుసరించి నడవలేదు, ప్రజల కోసం పనిచేయలేదు. అదే అలవాటుగా ఇయ్యాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు కేటీఆర్ కొంతమంది ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. కేవలం వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేయడం కోసమే ఈ ప్రభుత్వంలో వాళ్ళు అధికారులుగా పనిచేస్తున్నారు. ప్రజల కోసం కానీ, ఈ ప్రభుత్వము మాది, ఈ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలని కానీ కొంతమంది కమిషనర్లకు, ఏసీపీలకు, డీసీపీలకు, ఇన్స్పెక్టర్లకు లేదు. అలాంటి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళను ఆ ఉన్నతమైన పోస్టుల నుంచి తొలగించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయడానికి పోతున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు మన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసమే ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొని డీసీపీ ఏసీపీ ఇద్దరు కలిసి ఆయన నెట్టేశారు. చర్య వాళ్ళ మీద తీసుకోవాలి. కానిస్టేబుళ్ళు, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐలు చేయలే పని. ఒక దళిత ఎమ్మెల్యేను, ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది, రాజ్యాంగపరమైన గౌరవం ఉండాలి. ఒక ఎమ్మెల్యే రాజ్యాంగపరమైన గౌరవంతో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే. చట్టాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి అధికారం ఎమ్మెల్యేలకు ఉంటుంది. మరి అలాంటి ఎమ్మెల్యేని అవమానపరిచిండ్రంటే ఏమన్నట్టు? ఒక దళిత ఎమ్మెల్యేని తెలిసి ఉండి కూడా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, అగౌరవపరిచారు. అంటే ఒక దళిత ఎమ్మెల్యేను అవమానపరచడం అంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ దళితులను అవమానపరిచినట్టే కదా, భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే కదా, చట్టాలను అవమానపరిచినట్టే కదా. అంటే మీకు చట్టాలంటే లెక్క ఉండదు, భారత రాజ్యాంగం అంటే లెక్క ఉండదు. అలాంటి అధికారులు ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉండడం? ఈ ప్రభుత్వంలో మీరు ఎందుకు పనిచేయడం? అంటే మీరు ఎమ్మెల్యేలను, దళిత ఎమ్మెల్యేలను, గిరిజన ఎమ్మెల్యేలను, ఆదివాసీ ఎమ్మెల్యేలను అవమానించడం కోసమే ఇందులో పనిచేస్తున్నారా? అలాంటి వారు మీరు ఉన్నతమైన పోస్టులో ఉండకూడదు. కమిషనర్లకు కానీ, డీసీపీలు కానీ, ఏసీపీలు కానీ ఉండకూడదు. ఇది ఎందుకంటే ఇది ప్రజలకు నష్టం చేస్తారు. ఇలా దళితులను అవమానపరిచారు కాబట్టి, ఒక దళిత ఎమ్మెల్యేలను అవమానపరిచారు కాబట్టి చట్టపరమైన చర్య, రాజ్యాంగ పరంగా చట్టపరమైన చర్య ఆ డీసీపీ మీద, ఏసీపీ మీద తీసుకోవాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము.
ఎందుకంటే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఆ డీసీపీ మీద ఏసీపీ మీద పెట్టాలని మేము కోరుకుంటున్నాము. రాజ్యాంగపరమైన చర్య అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా వాళ్ళిద్దరి మీద పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఆ విధుల నుంచి డీసీపీ ఏసీపీ విధుల నుంచి కూడా వాళ్ళని తొలగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఆ పోస్టులకు కానీ ఆ ఉన్నతమైనటువంటి పోస్టులకు కానీ అర్హులు కారు. అలాంటి వారు ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి మేము రిక్వెస్ట్ చేయడానికి పోతున్నాము. ఇది ప్రజాస్వామ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజల కోసం ఉన్న కాంగ్రెస్ పార్టీ, నిరుపేదల కోసం ఉన్న కాంగ్రెస్ పార్టీ, దళితుల కోసం ఉన్న కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని బదనాం చేయడం కోసం ఈ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ అధికారులను తొలగించాలి. ఇక జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం జరుగుతుంది. ఇప్పుడు ఆమె బాధితురాలు హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అయితే పూర్తి స్థాయిలో హోంమంత్రి లేకపోవడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు సరైన విధంగా లేవని ఇటు బీఆర్ఎస్ అంటుంది. మరోవైపు ఒక వర్గం వాళ్ళు కావాలని హిందువులపై దాడులు చేస్తుందని బీజేపీ అంటుంది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? జైనూరులో ఒక గిరిజన అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం జరిగింది. అది తగు చర్యలు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. మా ముఖ్యమంత్రి గారు అక్కడున్నటువంటి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అధికారులను ఆదేశించాడు. ఖచ్చితంగా ఆ గిరిజన మా ఆడిబిడ్డపై అత్యాచారం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్య జరుగుతుంది. ఖచ్చితంగా వారిని జైలుకు పంపిస్తున్నారు. అక్కడ ఆ కుటుంబాన్ని కూడా ఎవరైతే మా గిరిజన బిడ్డ మా ఆడబిడ్డకు అత్యాచారం చేసే ప్రయత్నం చేశారో ఆ కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. చట్టపరమైన చర్య తీసుకుంటున్నాము. అది గందరగోళ పరిస్థితిని సృష్టించవలసిన అవసరం లేదు. మా ఆదివాసీ బిడ్డలు మా గిరిజన బిడ్డలకు కూడా చెప్తున్నాము, అక్కడ మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటుంది ప్రభుత్వము. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మరి బీజేపీ వాళ్ళు ఈ మత శిక్షలు పెట్టడం మొదటి నుంచి వాళ్ళకు వెన్నతో పెట్టే విద్య. ఎందుకంటే అక్కడ ఎంపీ ఎమ్మెల్యే వాళ్ళు మత చిచ్చులు పెట్టి రెచ్చగొట్టాలని చూస్తుంటారు. ప్రతిపక్షాలు కూడా వాళ్ళకేం పని లేదు. ఇయ్యాల్లో అక్కడ మత చిచ్చులు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టడము ఇదంతా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక మీ బీజేపీల గురించి దేశంలో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ దేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి దళిత మహిళల మీద ఎన్నో అత్యాచారాలు చేశారు. దళితుల మీద దాడులు చేశారు. దళితులను చంపేశారు. దళిత మహిళలను చంపేశారు. అత్యాచారాలు చేసి చంపేశారు. అదేవిధంగా గిరిజన ఆదివాసీ ఆడబిడ్డలను ఎంతోమంది అత్యాచారాలు చేసి చంపేయడం జరిగింది బీజేపీ పాలిత రాష్ట్రాలలో. దానికి ఈ దేశ ప్రధానమంత్రి కూడా ఒక్కనాడు స్పందించలే. మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ ఏ రాష్ట్రాల్లో అయితే అధికారులు ఉన్నారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఎప్పుడు స్పందించలే. మరి ఇక్కడ ఎందుకు పరిశాన్ అవుతున్నారో ఇక్కడ మత శిక్షలు పెట్టాలని చూస్తున్నారు. కానీ అది కుదరదు. అది కరెక్ట్ కాదు. ప్రజలు రెచ్చగొట్టాలని చూస్తారు. వాళ్ళకు ఒకటే ఆయుధము. ప్రజలను బాగుపరచాలనే ఆలోచన లేదు వాళ్ళకు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేదు బీజేపీ వాళ్ళకు. ఏమున్నా మత కల్లోలం సృష్టించాలి, రెచ్చగొట్టాలి, గొడవలు చేయాలి, ఓటు రూపకంగా దాన్ని మార్చుకోవాలి, మేము అధికారంలోకి రావాలి. ఇది ఒక్కటే ఉన్నది వాళ్ళ లక్ష్యం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఆదివాసీలకు, గిరిజనులకు, దళితులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబాన్ని, గిరిజన కుటుంబాన్ని ఆదుకుంటుంది. మీరెందుకు రెచ్చగొడుతున్నారు? మీరెందుకు ఈ మత కల్లోలను సృష్టించాలని చూస్తున్నారు బీజేపీ వాళ్ళు? అది మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మీకున్నదే మొదటి నుండి ఇవే పనులు, వేరే పనులు లేవు.
ఎందుకంటే మీరు ఉత్తరప్రదేశ్లో ఏం చేశారు? మీకు దళితుల మీద ప్రేమ ఉన్నది. ఉత్తరప్రదేశ్లో ఏం చేశారు మీరు? రాజస్థాన్లో ఏం చేశారు? మధ్యప్రదేశ్లో ఏం చేశారు? బీహార్లో ఏం చేశారు దళితులను? గుజరాత్లో ఏం చేశారు? గుజరాత్లో 40,000 మంది ఆడబిడ్డలను, దళిత గిరిజన ఆదివాసీ ఆడబిడ్డలను ఇప్పటి వరకు వాటి అడ్రస్ లేదు. వాళ్ళ మీద అత్యాచారాలు చేశారు. అసలు వాళ్ళు ఎక్కడికి తీసుకుపోయినరు, ఎక్కడ చంపేశారు, ఏ దేశానికి అమ్మేశారో కూడా తెలియదు. ఇప్పటి వరకు దాని మీద ప్రధానమంత్రి ఈ 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 11వ ఏళ్ళు, 11 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. మీరు దళిత గిరిజనుల మీద మీకు ప్రేమ ఉన్నది, మీకు ప్రేమ ఉన్నదా? ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఎంతమంది దళిత మహిళలను 4,600 మంది దళిత మహిళల మీద అత్యాచారాలు చేసి చంపేశారు. ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? ఉత్తరప్రదేశ్లో 100,000 మంది దళిత యువకులను కులం పేరు మీద దూషించి చంపినరు. దాని మీద అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఎందుకు చర్యలు చేపట్టలేదు? చెప్పుకుంటూ పోతే అన్ని రాష్ట్రాలలో మా దగ్గర మొత్తం లెక్క ఉంది. అక్కడ మీరు దళిత గిరిజనుల మీద, ఆదివాసీల మీద, అణగారిన కులాల మీద దాడులు చేస్తున్నారు, అత్యాచారాలు, మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు. అయినా అక్కడ కేసులు అవుతలేవు, అక్కడ చర్యలు తీసుకుంటలేరు అక్కడ ప్రభుత్వాలు. ఇవాళ ఇక్కడ తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయడం కోసం మీరు ఏదో మత కళలు సృష్టించాలంటే అది ఇక్కడ సాగవు, ఇక్కడ సాగనివ్వము కూడా. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. ఇక్కడ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీకు ఇక వర్షాలపై కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చినా కానీ ప్రభుత్వం అసలు సరైన పద్ధతిగా పట్టించుకోలేదు. మొద్దు నిద్ర వలన ఈరోజు వరదలు ఇంత పెద్ద ఉధృతి కారణమైంది, ముప్పు కారణమైంది. సీఎంగా ఫెయిల్ అయిపోయారు. అసలు మొత్తం సహాయ చర్యలు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా బీఆర్ఎస్ మంత్రులు వరుసగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు. వానికి ఎవరైనా సిగ్గు ఉంటే మాట్లాడితే బాగుండు. వాడు ఎవడో కేటీఆర్కి అయితే బుద్ధి లేదు. వాడు 2 సార్లు మంత్రి అయ్యిండు. అయ్య మూలంగా 2 సార్లు మంత్రి అయ్యిండు. వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి, కొద్దిగానన్నా మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, సిగ్గు ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. అరే భయ్, మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో వర్షాలు కొట్టి వరదలు వచ్చి ఇండ్లు కూలిపోయి, ఇండ్లు కొట్టుకపోయి, పంటలు కొట్టుకపోతే మేము సాయం చేస్తున్నాము. హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీలో 10,000 అర్జెంటుగా మేము సాయం చేస్తున్నామని చెప్పి ఓ 50 మందికి 100 మందికి ఇచ్చి బంద్ చేసుకున్నావు. ఇక్కడ సిటీలో హైదరాబాద్లో ఉన్నటువంటి నిరుపేద వాళ్ళను, వరద బాధితులను ఆదుకున్నారా మీరు? మీ ప్రభుత్వం ఆదుకుందా ఎప్పుడన్నా? మోసం చేయడమే కదా మీకు వచ్చింది. మరి 1,000 ఎకరాలు, అప్పుడు 1,000 ఎకరాల పంట నష్టం జరిగింది. మీరు రైతులను ఆదుకున్నారా? ఆదుకుంటామని చెప్పారు కానీ ఆదుకున్నారా? మోసం చేశారు. మీలాగా కాదా, మేము కాదు. ఎందుకంటే మీరు చేసిన మోసాలు చాలా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్నారు, కట్టించారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నారు, ఇచ్చారా? మీరు ఎక్కడ చేసినారా భయ్? మరి మీరు ఎక్కడ చేశారు? మీరు ఎక్కడ చేశారు? కేజీ నుంచి వెళ్ళి పీజీ దాకా ఉచిత విద్య అన్నారు, చేశారా? ఇయ్యాలో ప్రతి ఇంటికో ఉద్యోగం అని చెప్పారు, తెలంగాణ ఉద్యమం నడుపుతున్నాడు, ఉద్యోగాలు ఇచ్చారా? ఇవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వరదలు వచ్చింది వాస్తవం. వర్షం వస్తే దేవుడు సృష్టిలో అది వర్షాన్ని ఎవరు ఆపలేరు, ఏ ప్రభుత్వాలు కూడా ఆపలేవు. అది వర్షాలు వచ్చాయి. వర్షాలు వస్తే ఏం చేస్తారు? విపరీతమైన వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, మన చెరువులు, కుంటలు, నదులు పొంగినాయి, పొర్లేని వాటరు. దాంట్లో 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు నష్టం జరిగింది, పంటలు నష్టం జరిగింది వాస్తవం. అది ప్రజలందరికీ తెలిసింది. ఇండ్లు నష్టం జరిగింది, ఇండ్లు కూలిపోయింది వాస్తవం, అది అందరికీ తెలిసిందే. ఆస్తులు నష్టం జరిగింది వాస్తవమే. ప్రభుత్వము వెంటనే వాళ్ళని ఆదుకుంటుంది, వరద బాధితులందరినీ కూడా ఆదుకుంటుంది. పంట నష్టం జరిగింది కూడా, అది మొత్తం అధికారులు అదే పనిలో ఉన్నారు. ఎంత నష్టం జరిగిందో అది లెక్కలేసి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయమన్నారు. వెంటనే ఆ రైతులందరినీ కూడా, రైతులు పంటల నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వము. అదేవిధంగా ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళను వెంటనే ఆదుకుంటుంది, వాళ్ళను కూడా ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళకు గట్టిస్తుంది. వరద బాధితులు అందరినీ ఆదుకుంటున్నాం, వెంటనే వాళ్ళకు ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. రేపు బడబోతున్నాయి అందరికీ.
వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడబోతున్నాయి. అందరూ కూడా ఆర్థిక సహకారం అందుతుంది. అందరికీ ఇందిరమ్మ ఇంగ్లీష్ ఇస్తాడు మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అందరికీ రైతులకు కూడా పంట నష్టం కూడా ఖచ్చితంగా వాళ్ళకు చెల్లిస్తాము. అది ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు ఎందుకు పరిచయం అవుతున్నారు? మీరేదో వర్షం పడగానే ఇళ్ళలో పోయి మొత్తం వాళ్ళని, మీ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా తిరిగిండా? మా ముఖ్యమంత్రి గారు పొద్దున లేస్తే సాయంత్రం దాకా అన్నం తినకుండా కూడా తిరుగుతున్నాడు, నిద్ర లేకుండా కూడా తిరుగుతున్నాడు. మొత్తం క్యాబినెట్ మంత్రులందరినీ అలర్ట్ చేశాడు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేశాడు. మొత్తం ప్రజల కోసము, వరద బాధ్యతల కోసం పనిచేయాలి ఖచ్చితంగా రాత్రి పగలని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. పని చేపిస్తున్నాడు, పని చేస్తున్నాడు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో వండుకొని రెస్ట్ తీసుకొని వర్షానికి పోతే మనకేడ ఇబ్బంది అవుతుందో అని చెప్పి ఇంట్లో వండుకుంటలేడు మా ముఖ్యమంత్రి గారు. వర్షం రాని వరద రాని ప్రజలతోని నేను ఉంటా అని చెప్పి ప్రజలలో కలిసిపోతున్నాడు మా ముఖ్యమంత్రి గారు. దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు. అర్థం చేసుకో కేటీఆర్, ఇది నీకు చేత కాదు. మీ అయ్య వండుకున్నాడు, నువ్వు వండుకున్నావు. ఎక్కడ తిరిగినరా మీరంతా? వర్షాలు కొట్టినప్పుడు, వరదలు వచ్చినప్పుడు 10 ఏళ్ళు ఇంట్లో ఉన్నారు మీరంతా. 10 ఏళ్ళు ఇంట్లో వండుకున్నారు. ఎక్కడి నుండి ఎక్కడ తిరిగారు మీరు? ఏ ప్రజలను ఆదుకున్నారు? ప్రజలను మోసం చేసుకుంటూ దగా చేసుకుంటూ బతికిండ్రు తప్ప మీరు ఎక్కడ ప్రజలను ఆదుకున్నారు? మా ముఖ్యమంత్రి గారు 24 గంటలు పనిచేస్తున్నాడు, ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. ఆస్తి నష్టం జరిగిన ప్రతి రైతు కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం ఖచ్చితంగా. మా ముఖ్యమంత్రి గారు ఆ చర్యలు తీసుకుంటున్నాడు, ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఇండ్లు కూలిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్రతిపక్షాలకు ఏం పనులు ఉండవు. రెండోది బీజేపీ కూడా మీరు విమర్శించిన పక్కకు పెట్టి కేంద్ర ప్రభుత్వము ఏం సాయం చేస్తుందో మొదలు. ఇది ప్రజల సమస్య. వరద బాధ్యతలు, వర్షాలు వచ్చాయి, మొత్తము పంటలు నష్టం జరిగాయి, ఇండ్లు కొట్టుకపోయి ఆర్థిక నష్టం జరిగింది, అనేక ఆస్తులు నష్టం జరిగాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికి వెంటనే కిషన్ రెడ్డి గారికి కానీ బండి సంజయ్ గారికి కానీ ఈ తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, ఈ వరద బాధ్యతలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి మీకుంటే, రైతులను, అణగారిన కులాలను, నష్టపోయినటువంటి ప్రజలను ఆదుకునే చిత్తశుద్ధి ఉంటే, డిజాస్టర్ ఫండ్ గతంలోనే ఇచ్చాం, ముందు ఆ డబ్బుల్ని వాడుకోండి, అలాగే సరైన నివేదిక ఇవ్వండి. గతంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడం వల్ల ఇవ్వట్లేవు, ఇచ్చిన నిధుల్ని పూర్తి స్థాయిలో ముందు వినియోగించుకోండి అంటున్నారు. అది గత ప్రభుత్వానికి ఇచ్చిందా ఇవ్వలేదా మాకు తెలియదు. అది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిసారి ఈ వర్షం రావడం దేశంలోనే మొదటిసారి విపరీతంగా వర్షం వచ్చింది, వరదలు వచ్చాయి, రైతులు 1000 ఎకరాల పంటలు నష్టం జరిగాయి. ఇక్కడ అనేక ఇండ్లు కూలిపోయాయి, ఇండ్లు లేకుండా పోయినాయి, ఆస్తి నష్టం జరిగింది. వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నా, నీకు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు మన బండి సంజయ్ గారు, మీరిద్దరూ కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రిని ఒప్పించి ఒక 50,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించమని చెప్పండి. మీకు నిజంగానే రైతుల మీద, పేద ప్రజల మీద, ఈ వరద బాధ్యతల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, కేంద్ర ప్రభుత్వం మీదే కదా, మీరు ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించమని చెప్పండి. అప్పుడు మీరు రైతులను కానీ, పేద ప్రజలను కానీ, ఆస్తి నష్టం జరిగినటువంటి పేద వర్గాలను కానీ అందరినీ ఆదుకున్నట్టుంటుంది. కానీ మాటలు చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమంలో బీజేపీ కేంద్ర మంత్రులు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మొత్తంగా వరద బాధితుల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ, వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఎవరైతే బాధితులు ఉన్నారో, రైతులున్నా, ఇండ్లున్నా కానీ ఇండ్ల ప్లేస్ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, అలాగే ఆర్థికంగా వాళ్ళని కాపాడుకుంటూ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పారు. మరోవైపు దళిత ఎమ్మెల్యేల విషయంలో మాత్రం కొందరు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు మాత్రం కొందరు కావాలనే అవమానిస్తున్నారు. దానిపైన మాత్రం త్వరలో సీఎంను కలవబోతున్నాం, మా యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాం, వాళ్ళను ఆ స్థానంలో కొనసాగించడానికి సరైనది కాదు, అది కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భద్రం చేసే ఒక కుట్ర మాత్రం జరుగుతుందని కూడా
కాంగ్రెస్ నేత గజ్జల కాంతం గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్ దిశ టీవీ, గాంధీ భవన్.